పాండవులు అరణ్యవాసంలో ద్వైతవనంలో వేటాడటానికి వెళ్తారు. బాగా దాహం వేయటంతో నకులుని నీళ్లు తెమ్మని పంపిస్తారు. నకులుడు చాలా దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఒక కొలను కనిపిస్తుంది. ఇందులో నీళ్లు తాగుదాం అనుకునే లోపే ఒక పెద్ద యక్షుడు ప్రత్యక్షమై, నేను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు, ఆ తర్వాత నీళ్లు తాగు అంటాడు. కానీ యక్షుడు మాట వినకుండా నకులుడు నీళ్లు తాగటం వలన నకులుడు చనిపోతాడు. నకులుడు ఎంతసేపైనా తిరిగి రావటం లేదని పాండవులు ఒకరి తర్వాత మరొకరు వెళ్తారు. ధర్మరాజు ఆఖరిగా వెళ్లి భీమార్జున నకుల సహదేవులను అక్కడ పడి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అంతలో అక్కడికి యక్షుడు వచ్చి ప్రశ్నలు అడగటం మొదలు పెడతాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతోషించి ఎవరో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను అని అంటాడు. ధర్మరాజు నకుల్ని బ్రతికించమని అడుగుతాడు. అదేమిటి, భీముడు, అర్జునుడు, సహదేవులు వద్దా అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, మా తల్లి కుంతి పుత్రులలో నేను బ్రతికే ఉన్నాను, కానీ మా పిన్ని మాద్రి పుత్రులలో ఎవరూ బ్రతకలేరు, అందుకే నాకు నకులుడు కావాలని అడుగుతాడు. యక్షుడు ధర్మరాజు న్యాయానికి ఎంతో సంతోషించి పాండవులందరినీ బ్రతికిస్తాడు.